తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి రావడం దక్షిణ భారత రాజకీయాల్లో భారీ సంచలనం. విజయ్ విజయం వెనుక అసలు బ్లూ ప్రింట్ హైదరాబాద్లో తయారైందని, ఎన్నికలకు ఏడాది ముందు నుండే ఇక్కడి వ్యూహాన్ని పక్కాగా అక్కడ అమలు చేశారని చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారం నుంచి ప్రమాణ స్వీకారం వరకు విజయ్ తీసుకున్న ప్రతి అడుగులోనూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టైల్ కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం కొన్ని ఐడియాలు కాదు, మొత్తం ప్రచార నిర్మాణం, నాయకుడి ఇమేజ్ బిల్డింగ్, సభల రూపకల్పన, ప్రజల్లోకి వెళ్లే నినాదాలు, విజువల్ పాలిటిక్స్ వరకు అన్నింటిలోనూ తెలంగాణ మోడల్ ప్రభావం స్పష్టంగా కనిపించిందనే అభిప్రాయం బలపడుతోంది. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎక్కువగా కనిపించిన లుక్ తెలుపు షర్ట్, బ్లాక్ ప్యాంట్, సాధారణ కామన్ మ్యాన్ స్టైల్, హడావుడి లేని బాడీ లాంగ్వేజ్, జనాల్లో కలిసిపోయే ఇమేజ్. విజయ్ ప్రచారంలో కూడా ఇదే ఫార్మాట్ స్పష్టంగా కనబడింది. సినీ హీరోలకు సాధారణంగా ఉండే గ్లామర్ డ్రెస్సింగ్ ను పక్కనబెట్టి ప్లెయిన్ వైట్ షర్ట్స్ వేసుకుని చేతులు మడిచిన లుక్తో క్రౌడ్ మధ్య నడుస్తూ ఉండే విధానమంతా అందుబాటులో ఉండే నాయకుడి ఇమేజ్ను బలపరిచాయి. ప్రచార రథాల డిజైన్ కూడా ఒకే తరహా. తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచార రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 360 డిగ్రీ విజిబిలిటీ, క్రౌడ్ కనెక్ట్ అయ్యే విధంగా ఓపెన్ స్ట్రక్చర్, కెమెరాలకు పర్ఫెక్ట్ లుక్ ఉండేటట్లు డ్రోన్ షాట్స్ కు అనుకూల డిజైన్. తమిళనాడులో విజయ్ రోడ్ షో వాహనాల్లో కూడా ఇదే స్టైల్ కనిపించిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పై భాగంలో నిలబడి వేవ్ చేయడం, వెనుక భారీ ఎల్ఈడి విజువల్స్, క్లోజ్ క్రౌడ్ ఇంటరాక్షన్, కంట్రోల్డ్ కెమెరా ఫ్రేమింగ్ దాదాపుగా ఒకే తరహాలో ఉన్నాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రచార మోడల్ అని చర్చించుకుంటున్నారు. సభల స్టేజ్ డిజైన్లో కూడా హైదరాబాద్ టచ్ స్పష్టంగా కనిపించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సభల్లో కనిపించిన లీడర్ సెంట్రిక్ విజువల్ పాలిటిక్స్ మోడల్ను తమిళనాడులో విజయ్ ప్రచారంలోనూ అమలు చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సభల్లో భారీ కటౌట్ల కంటే లైవ్ విజువల్స్ కు ప్రాధాన్యమివ్వడం, లైటింగ్, ఎమోషనల్ క్రౌడ్ షాట్స్, డ్రోన్ సినిమాటోగ్రఫీ, సోషల్ మీడియా ఫ్రెండ్లీ స్టేజ్ యాంగిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవన్నీ కలిసి సంప్రదాయ రాజకీయ సభల కంటే భిన్నమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఇక సోషల్ మీడియా ప్రచారంలో కూడా రెండు క్యాంపెయిన్ల మధ్య స్పష్టమైన పోలికలు కనిపించాయి. రేవంత్ రెడ్డి ప్రచారంలో డిజిటల్ క్యాంపెయిన్ కీలక పాత్ర పోషించగా, ప్రతి సభ, ప్రతి పంచ్ డైలాగ్, ప్రతి ఎమోషనల్ మూమెంట్ ను షార్ట్ రీల్స్, వైరల్ క్లిప్స్, యూత్ టార్గెటెడ్ ఎడిట్స్ రూపంలో అగ్రెసివ్ గా పుష్ చేశారు. ఇదే తరహాలో విజయ్ ఎన్నికల ప్రచారంలోనూ 30 సెకండ్ల ఎమోషనల్ రీల్స్, సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్రౌడ్ రోడ్ ఎడిట్స్, నెక్స్ట్ సీఎం ప్రొజెక్షన్ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీంతో సంప్రదాయ మీడియా కంటే సోషల్ మీడియాను ప్రధాన రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్న కొత్త ప్రచార మోడల్ దక్షిణ భారత రాజకీయాల్లో బలపడుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రమాణ స్వీకారం తర్వాత కూడా తమిళనాడులో కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాజకీయాలను గుర్తు చేశాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకం తొలి ఫైలుపై అక్కడికక్కడే సంతకం చేయడం ద్వారా ప్రజల ప్రభుత్వం అనే రాజకీయ సందేశాన్ని బలంగా పంపించారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ దిశను ప్రజలకు అర్థమయ్యేలా ప్రదర్శించారు. ఇదే తరహాలో తమిళనాడులో విజయ్ కూడా ప్రమాణ స్వీకారం అనంతరం ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేయడంతో తన పాలనకు శ్రీకారం చుట్టారు. తొలి ఫైల్ క్లియరెన్స్ నుంచే పరిపాలనలో వేగం చూపించే ప్రయత్నం చేయడంతో పాటు ఇది ప్రజల ప్రభుత్వం అనే సంకేతాన్ని రాజకీయంగా బలంగా ప్రొజెక్ట్ చేశారు. ఇద్దరు నేతలు ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా సెక్రటేరియట్కు వెళ్లి అధికారులతో సమావేశమయ్యారు. విజయ్ విజయం కేవలం స్టార్ ఇమేజ్ వల్ల వచ్చిన ఫలితం కాదని స్పష్టంగా కనబడుతుంది. ఆయన వెనుక పక్కాగా రూపొందించిన ఎన్నికల వ్యూహం, నియంత్రిత రాజకీయ సందేశాలు, దూకుడైన డిజిటల్ ప్రచారం, ప్రజల్లో భావోద్వేగ అనుసంధానం సృష్టించే కమ్యూనికేషన్ మోడల్ పనిచేశాయని అర్థమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కనిపించిన శైలి, ప్రచార నిర్మాణం, సోషల్ మీడియా వ్యూహాలకు దగ్గర పోలికలు విజయ్ క్యాంపెయిన్లోనూ కనిపిస్తుంది. ఎవరైతే రేవంత్ కు క్యాంపెయిన్ కు పనిచేశారో ఆ టీం అక్కడ పనిచేసినట్లుగా చెబుతున్నారు. రేవంత్ క్యాంపెయిన్ బాధ్యతలు పూర్తిగా చూసుకున్న ఆయనే
విజయ్ క్యాంపైన్ను సైతం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా ఆనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టగానే గత ప్రభుత్వం వాస్తవాలు ప్రజలకు వివరిస్తూ పాలన మొదలుపెట్టారు. అదే తరహాలో విజయ్ సైతం ఆ రాష్ట్రంలోని అప్పులు, పాలనపై శ్వేతపత్రం రూపంలో ప్రకటించడం చూస్తే తెలంగాణ మోడల్ కనబడుతోంది.